రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా ఆవిష్కృతంగా ఉన్న పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించే దిశగా స్వచ్ఛత మన బాధ్యత ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జి రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి నియోజకవర్గం సమన్వయకర్త చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. మంత్రి వేణుగోపాలకృష్ణ సోమవారం స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పిడిరుగొయ్యి పంచాయతీ పరిధిలో స్వచ్ఛత మన బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గ్రామీణ ప్రజల ఆరోగ్యాల దృష్ట్యా పరిసరాలు పరిశుభ్రతే లక్ష్యంగా ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ అమలు చేస్తున్నామన్నారు. ప్రజల సహకారం, అధికారులు, ప్రభుత్వం కలిసి గ్రామాల్లో పరిశుభ్రత మన బాధ్యత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తున్నామని వివరించారు. గత కొన్ని సంవత్సరాలుగా రూరల్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనందున గ్రామ పంచాయతీలకి 15వ ఆర్థిక సంఘ నిధులు రాకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయని అన్నారు. రూరల్ నియోజకవర్గంలో 2 పర్యాయాలు అభివృద్ధి జరగలేదని, నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి రూరల్ అభ్యర్థిగా నన్ను నియమించడం జరిగిందని తెలిపారు. పిడిరుగొయ్యి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అర్హులైన లబ్ధిదారులకు అందించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓ శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ రేలంగి వీరవెంకట సత్యనారాయణ, హుకుంపేట పీఎస్సీఎస్ చైర్పర్సన్ పొప్పన సుబ్బారావు, స్థానిక నాయకులు చీరారాజు, పడాల వీరరాఘవరెడ్డి, వేముల యేసుబాబు, పంచాయతీ కార్యదర్శి ఎం రూప్చంద్ తదితరులు పాల్గొన్నారు. కదా నేను చేసేది పారిశుద్ధ్యం మెరుగుపడుతుంది, ప్రజా అవసరాలు తీరుతాయి. 24/7 నేను అవైలబుల్గా ఉంటాను. వాళ్ళ అవసరాలు ఏంటో గుర్తిస్తున్నాము. అలాగే ఇళ్ల పట్టాల సమస్య ఉంది, దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇళ్ల పట్టాలు అడ్డుకున్నది ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు. తెలుగుదేశం పార్టీ నాయకులే కోర్టులో వేసి ఈ ప్రజలకు మంచి జరగకూడదనేటువంటిది వాళ్ళ భావజాలం. చంద్రబాబు నాయుడు గారి నుంచి తెలుగుదేశం కార్యకర్త వరకు కూడా ప్రజలు వాళ్ళ మీద ఆధారపడాలని, మా భావజాలం అది కాదు. ప్రజలు స్వేచ్ఛగా బ్రతకాలని, ప్రభుత్వం నుంచి సహాయం వారికి నేరుగా అందాలనేది మా భావజాలం, జగన్మోహన్ రెడ్డి గారి భావజాలం. ఈ 2 భావజాలాలు అర్థం చేసుకోవడానికి ప్రజలు కొంత టైం పట్టింది. 14-19లో ఓటమి చెందిన తర్వాత ఎంత నష్టపోయామని తెలుస్తుంది. అన్ని చోట్ల ఇళ్ల పట్టాలు వచ్చి ఇక్కడ రాకపోవడానికి కారణం ఎవరు? తెలుగుదేశం నాయకులే కదా. కోర్టులో వేయటం, ప్రతిదీ లిటిగేషన్ క్రియేట్ చేయటం, వాళ్ళకి కేవలం రాజకీయం చేస్తున్నారు తప్ప ప్రజా అవసరాలు లేవు. ఇక్కడ గెలిచినటువంటి పెద్దలైతే వారు కొంతకాలం, మరి మీరు చెప్తున్నటువంటి మాట ఏంటంటే వారు గెలుస్తారు, గెలిచిన తర్వాత విదేశాలకు వెళ్తారు, అటువంటి మాటలు కూడా వస్తున్నాయి. ఆయనకి ఉన్నటువంటి టీం ఏదైతే గ్రామాల్లో కొంత సైన్యాన్ని పెట్టుకుంటాడు కాబట్టి ఆ సైన్యం మాటలు నమ్మే స్థితిలో ఆనాటి ప్రజలు ఉన్నారు, కానీ ఇప్పుడు ఉండరు అనేటువంటిది నా భావన.